ఈ ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయాలను కలవరపడనీయకుడని యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కలవరం చెందడానికి అనేకమైన కారణాలు కావచ్చు. బలహీనతల వల్ల, రోగరుగ్మతల వల్ల, అప్పుల సమస్యల వల్ల, లేదా ప్రత్యేకంగా నీవు అనుమతి లేని విషయాలు నీ జీవితంలో నువ్వు అనుభవించటం వల్ల, పాప సంబంధమైన వాటన్నిటి ద్వారా నువ్వు కలవరం చెందుతున్నావేమో, పాపం నీ జీవితాన్ని కలవర పెడుతుందేమో. ఈరోజు దేవుని మాట, నువ్వు కలవరపడవలసిన పని లేదు. లోకాన్ని జయించిన ప్రభు నీతో ఉన్నాడు. నీ కలవరాలన్నీ కూడా ఆయన తెలిసినవాడు. కాబట్టి ధైర్యం కలిగి దేవునిలో కొనసాగండి. దేవుడు మీ కలవరాలన్నీ కూడా తీర్చి మీకు సహాయం చేసేవాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన నిరీక్షణ మనకిచ్చాడు. ఆ నిరీక్షణతో ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఏ కలవరాల చేత, ఏ సమస్యల చేత మీ ప్రజలు ఉన్నారు, వారిని ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి. మా నిరీక్షణకు ఆధారం మీరే, మా ఆశ్రయం, మా కేడు, మా దుర్గం మీరే. మిమ్మలను నమ్మిన వారందరినీ కూడా మీరు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడవు. ప్రజల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేక రీతిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని కలవర పెడుతున్న ప్రతి సమస్య నుంచి మీరు విడిపించి గొప్ప కార్యాలు వారి కుటుంబాల్లో మీరు జరిగించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.